హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మారడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే మా పాపది ఈరోజు బర్త్డే. ఇంకా బర్త్డే వ్లాగ్ అంతా షూట్ చేశాను. జస్ట్ అట్లా చూపిస్తూ ఉంటాను వీలైనప్పుడల్లాను. ఇక్కడైతే మార్నింగే లేవగానే తనకి స్కూల్ ఉందని చెప్పేసి రెడీ చేసేసానండి. నిన్న నైట్ గులాబ్ జామ్స్ అట్లా చేశాను కదా, అవన్నీ సామాన్లు అయితే అలానే విడిచిపెట్టేసాను. ఇంక మార్నింగ్ అయితే లేచి అవన్నీ క్లీన్ చేసేసుకొని, సోమవారం కాబట్టి ఇల్లు వాకిలి అంతా మాప్ పెట్టేసుకున్నానండి. 5:30కి అట్లా లేచాను, కానీ ఇంకప్పటికి కూడా టైం సరిపోలేదండి. మేమందరం రెడీ అయ్యి పాపను రెడీ చేసి ఇంట్లో దీపం పెట్టుకొని బయలుదేరేసరికి 7 అలా అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా లేవగానే టిఫిన్ మళ్ళీ కూడా పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ పాపను స్కూల్కి పంపించాలి కదా, టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే అక్కడ వండేసి ఉంచేసాను. వచ్చిన తర్వాత అట్లా ఇచ్చేద్దాంలే, వెంటనే తినిపించేయొచ్చు, అట్లా స్కూల్కి పంపించేయొచ్చు అనుకున్నాను. ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసామండి పాపకి. ఇంకా అందుకోసం అయితే అలా బయటకు వచ్చాము. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. బయట శివుడి దగ్గర అయితే అభిషేకం అట్లా చేయించుకొని లోపలికైతే వచ్చేసాము. ఇంకా బాబా గుడిలో అయితే అలంకరణ అవన్నీ జరుగుతున్నాయండి. ఇంక అందుకోసమని చెప్పేసి అక్కడ డోర్ కర్టెన్స్ అయితే వేసేసారు. మాకు ఇంకా టైం అవుతుందని చెప్పేసి మేమైతే బయలుదేరేసాము. అంతసేపు ఉంటే మళ్ళీ పాప స్కూల్కి మిస్ అవుతుంది, ఇంకా తన ఆఫీస్కి వెళ్ళాలి కదా, వంట చేయాలి, అట్లా అనుకుని అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ వీళ్ళైతే దేవుడికి కింద మీద పడి అయితే దండం పెట్టేసుకుంటున్నారు. ఇంకా అట్లా కొద్దిగా సేపు అలా కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా పిల్లలు ఆడుకుంటే మేము అట్లా కూర్చొని ఉన్నామండి. ఇక్కడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పేసి అయితే వచ్చేస్తుంటే బొట్టు అట్లా తీసుకుని అయితే వస్తున్నారు వాళ్ళు, పెడతామని చెప్పేసి. ఈ సంవత్సరంకి అయితే తనకి 4th ఇయర్ కంప్లీట్ అయిపోయి 5th లోకి అయితే అడుగు పెట్టిందండి. పిల్లలైతే చాలా తొందరగా పెరిగేస్తారు కదండి. అప్పుడే 4 ఇయర్స్ అయిపోయి తను పుట్టి. ఇంకా ఇంకా కూడా మాకు చిన్న పిల్లలాగే కనిపిస్తూ ఉంటారు. అంటే ఏ పేరెంట్స్కైనా అట్లనే కనిపిస్తారండి. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా చిన్న పిల్లల్లానే కనిపిస్తూ ఉంటారు కదా. ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. ఎందుకంటే కరోనా టైంలో మంచి సిచ్యువేషన్లో నాకైతే పుట్టింది తను. అసలు ఆ ఫేజ్ని మేము గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. అంతలాగా నరకం చూసాము తను పుట్టిన సంవత్సరం అయితే. మాకు తను పుట్టిన తర్వాత మాత్రం చాలా హ్యాపీనెస్ మాకు. ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్ అంటే అప్పుడు కరోనా అటాక్ అయింది నాకు. కరెక్ట్‌గా నేను 7th మంత్ ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ డెలివరీ కదా, సీమంతం అట్లా చేసుకుందామని మా అత్తయ్య నేనైతే వేరేగా అట్లా థింక్ చేసాము. కానీ దానికి ఆపోజిట్‌లో జరిగింది. అసలు అమ్మ వాళ్ళకి కూడా తెలీదు నాకు కరోనా వచ్చింది అన్న సంగతి ఎవ్వరికీ చెప్పలేదండి. ఇంకా మావయ్యకి నాకు అయితే కంప్లీట్‌గా కరోనా అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ కాబట్టి అప్పుడు బయట వాళ్ళు చూపులు కూడా ఎట్లా ఉండేవంటే మాకు, ఈళ్ళు ఎటకారంగా చూస్తున్నారురా బాబు అన్నట్టు మా ఇంటి చుట్టూ ఇంకా అట్లా కట్టేసి అసలు చాలా దారుణమైన ఫేస్ చేసి వచ్చానండి. అలాంటి టైంలో డెలివరీ అయ్యి నా బంగారు తల్లి నాకు వచ్చిందండి. ఇంకా ఇంటికి ఒక మంచిగా మహాలక్ష్మి వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా అత్తయ్య అయితే ఇంకా డబుల్ హ్యాపీ. ఎట్లా అంటే, నీకు బాబు పుడితే అసలు నేను హాస్పిటల్కి కూడా రాను, అమ్మాయి పుడితేనే వస్తాను అని చెప్పేంతలాగండి. మా మా హ్యాపీనెస్కి అప్పుడు హద్దులు లేవు. మా వారు నేను అయితే మాకు ఫస్ట్ బేబీ ఫస్ట్ డెలివరీ అట్లా కదండి. అసలు మా చేతుల్లో బేబీని పెట్టిన తర్వాత మేమిద్దరం చేతిలో చేయి వేసుకొని ఒకరినొకరిని చూసుకుంటూ మాకు ఒక బేబీ పుట్టింది, మేమే పేరెంట్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా నాకైతే అయ్యింది కూడా సిజేరియన్ అండి. ఇంకా అది తర్వాత నెక్స్ట్ ఇది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకునేటట్టు మాకు నా బంగారు తల్లి వచ్చింది అని చెప్పేసి అయితే, ఒక మహాలక్ష్మి వచ్చిందని చెప్పేసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయామండి. ఇంకా ఇదండి దీని బర్త్డే స్టోరీ. అది పుట్టినప్పటి నుంచి మాకు అంతా మంచి జరిగింది. ఇంక అందుకే మా ఇంటికి మహాలక్ష్మి అనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం దాన్ని. కరోనా టైంలో బేబీ అంటే అప్పుడు మీరు ఆలోచించుకోండి, అసలు 1 మంత్ అంతా అట్లా బయటే ఉన్నాను నేను. ఇంకా అప్పుడు ఫుడ్ ఎట్లా తీసుకునేదాన్నంటే డబుల్ క్వాంటిటీలో అండి. అసలు వామిటింగ్స్ అట్లా ఏం లేవు కాబట్టి చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఇంకా ఫుడ్ అట్లనే తీసుకునేదాన్ని. దానివల్లనేమో నేను బయటపడ్డాను. నాకు
తో పాటు ఒక అమ్మాయి ఉంటది. తనైతే చచ్చిపోయిందండి. చాలా బాధ అనిపించింది నాకైతే. అప్పటి నుంచి టెన్షన్ పట్టుకుంది. అప్పటి వరకు కొద్దిగా ఫ్రీగా ఉన్నా. ఆ తర్వాత నుంచి మాత్రం నాకు కొంచెం టెన్షన్ వచ్చేసింది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంక చాలా జరిగాయిలెండి. మీరందరూ స్టోరీ అడిగితేనే చెప్తానండి. ఎందుకంటే ఇది చెప్పుకోవాల్సిందేం కాదు గదా! మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చెప్తాను కంపల్సరీ. ఉన్న ఆ ఫేజ్‌ని నేను ఎట్లా ఫేస్ చేసుకొనొచ్చాను. అంత మంచి కరోనా టైంలో గూడా నేనెలాగా సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీతో బయటపడ్డాననేది కావాలి అంటే మాత్రం నేను కంపల్సరీగా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. మేమందరం గూడా ఇంకా టిఫిన్ అయితే ఫినిష్ చేసుకొని పాపనైతే యాజ్ యూజువల్లీ ఆటోలోనే పంపించేసానండి. ఇంకా నేను, మా వారు, బాబు అయితే రెడీ అయ్యి నెమ్మదిగాను మా వారికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ ఏం చేయలేదు. ఇంకిట్లా కొంచెం నీరసంగా ఉందనేసంటే, సర్లే నేను మధ్యాహ్నం ఇంటికొచ్చేస్తాను అన్నారు. ఇంకా స్కూల్‌కైతే అవన్నీ ప్యాక్ చేస్తున్నానండి. కప్స్, అలాగే స్పూను, గులాబ్ జామున్స్ ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోదామని చెప్పేసి మేము గూడా రెడీ అయిపోయాము. ఆఫీస్‌లో ఇస్తారని చెప్పేసి మా వారికైతే ఒక ప్యాకింగ్ అయితే పెట్టాను. ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నామండి మేము. ఇంకా టిఫిన్ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత ఈ ఇల్లయితే నచ్చిందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇటు సైడ్ అన్ని ఇల్లులు కూడా చాలా బావుంటాయండి. ప్లెజెంట్‌గా, కొంచెం డీసెంట్‌గా అట్లా వాతావరణంకి తగ్గట్టు ఉంటాయేమో. మంచి గ్రీనరీతో బావుంటాయి. నాకు ఇటు సైడ్ ఇల్లులన్నీ బాగా ఇష్టం. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువండి రెంటెడు. ఇటు సైడ్ తీసుకుందామని చూసాం కానీ రెంట్‌లు ఎక్కువని చెప్పేసి ఇంకా ఆగిపోయామండి. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం వచ్చిన తర్వాత పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేసాను. ఇంగ నైట్‌కైతే జస్ట్ ఎవ్వరిని పిలవకుండా మేము నలుగురం మాత్రమే అండి. పైన మా ఫ్రెండ్‌ని పిలిచాను. తనేమో వేరే దగ్గరున్నాను రాలేను అంటే ఇంక సర్లే అని చెప్పేసి మేము నలుగురమే చాలా హ్యాపీగా హడావిడి లేకుండా, కంగారు లేకుండా అట్లా నెమ్మదిగా చేసుకున్నాము. ఎవరెవరికి ఇవ్వాలో అట్లా వాళ్ళకి పార్సెల్ అయితే పంపించేస్తాను గానీ, ఇంకా వాళ్ళందరూ వస్తే చెయ్యాలి. నేనొక్కదాన్నే చూసుకోలేను అటు ఇటు అని చెప్పేసి నేను ఇంకెవరిని పిలవలేదండి. మేము నలుగురమే ఇలా చేసుకున్నాము సింపుల్‌గాను. హడావిడి లేకుండా. నాకు అంత ఓపిక కూడా లేదండి. మొన్న అట్లా షాపింగ్‌కి, వంట అట్లా చేసుకోవడం వల్ల ఇంకేమీ చేయలేకపోయాను. నార్మల్‌గా ఎప్పుడు మనం వండుకునేటట్టు రైసు, కర్రీస్ అట్లా వండేసాను. మరి స్పెషల్స్ ఏం లేవు. ఇంక ఈ రోజు నుంచయితే నాన్ వెజ్ తినము అని చెప్పేసయితే ఇంక కంప్లీట్‌గా ఏం వండుకోలేదండి. మొన్నటి వరకు తిన్నాం కదా! నాన్ వెజ్ అట్లా అని చెప్పేసి మరైతే తీసుకురాలేదు. అత్తమ్మ వాళ్ళు గాని, అమ్మ వాళ్ళు గాని ఎవరైనా ఉంటే కొంచెం హ్యాపీగా ఉండే. మేము నలుగురమే కాబట్టి కొంచెం డల్ అట్లా అనిపించింది గానీ, వాళ్ళందరితో కూడా కాన్ఫరెన్స్ కాల్, వీడియో కాల్ మాట్లాడి అయితే ఫస్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. అది కనిపించకుండా మళ్ళీ వేరే సైడ్ తిప్పేసి సెకండ్ టైమ్ అయితే మేము ఇట్లా కట్ చేసుకుంటున్నాము. హ్మ్. వీడియో కోసం అని చెప్పేసి ఇంకంతే అండి. మాకైతే ఈ పుట్టినరోజు చాలా సింపుల్‌గా బానే జరిగింది అనయితే అనిపించింది. హెవీగా, గ్రాండ్‌గా ఏం చేయలేదు. ఇంక మా వారు ఆఫీస్ నుంచి వచ్చినాకైతే ఇవన్నీ పెట్టుకున్నాం కదండీ! అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంక అందుకోసమని చెప్పేసి హడావిడిగా చేసేసాము. ఇంక పాపకి కొన్ని ఫోటోస్ తీద్దామన్నా గూడా అవ్వలేదు. తర్వాత బర్త్‌డే అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు టైం సరిపోయింది కాబట్టి అప్పుడు కూడా తీయలేదు. మా వారికి ఇలాంటి ఇంట్రెస్టే లేదసలు. నాకే తప్ప ఇలాంటి పిచ్చంతాను. ఇంక అంతేనండి. వీళ్ళిద్దరూ కేక్ కట్ చేసుకొనైతే వాళ్ళిద్దరు తినిపించుకుంటూ ఫోటోస్ అయితే తీసుకున్నారు. ఇంక మేమైతే ఇక్కడ వాళ్ళకివ్వాల్సినవన్నీ గూడాను సర్దేసి ఇంటికైతే ఇచ్చేసాను. మరి ఇంకా పిలవలేదు కాబట్టి ఎవరెవరికి పంపించాలో అట్లా పంపించేసానండి. మా ఫ్రెండొచ్చినా బాగుండే అనిపించింది. కానీ తను వేరే దగ్గర పూజుంటే అటు వెళ్ళిందండి. ఇంక అందుకోసమని చెప్పేసి దానికి కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇంక అందుకోసమని నేనే ఇట్లా పంచేస్తున్నాను. ఎవరి వాళ్ళకి పార్సిల్ చేసేసి. ఇంకిక్కడైతే గులాబ్ జామూస్, అలాగే కేకు, సమోసాలు 2 అట్లాగే మిక్సరు అట్లా పెట్టేసయితే ఇచ్చేసానండి. తనిలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అట్లాగే మీరందరూ కూడా విష్ చేయండి. అట్లనే జరుపుకుంటది. తన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనైతే విష్ చేయండి ఫ్రెండ్స్.
ఇంక అంతేనండి. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లానే జరిగాయి. ఇంకా అందరం తినేసైతే పడుకుందాం అనుకున్నాం. కానీ పిల్లలిద్దరూ సమోసాలు, అట్లాగే కేక్ అట్లా తినేసరికి వాళ్ళైతే ఏం తినలేదు. ఇంక అట్లనే పడుకుని పోయారు. నేనొక్కదాన్నే పెరుగన్నం అట్లా తినేసి పడుకున్నాను. మీ అందరికీ ఒకటి అడగడం అయితే మర్చిపోయాను. మీ ఫస్ట్ డెలివరీ మీకు ఏమైనా గుర్తుందా? ఆ క్షణాలు, ఆ మధుర క్షణాలనేవి మీకేమైనా గుర్తుంటే, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలని క్యూరియాసిటీతో మాత్రమే అడుగుతున్నాను. నాకా మూమెంట్స్ అనేవి నా కళ్ళ ముందు ఇంకిప్పుడు మీతో మాట్లాడుతున్నా గూడా నాకట్లా కనిపిస్తూనే ఉన్నాయండి. ఇంకంతే ఈ వీడియో. బై బై గైస్.